హలో అండి. ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈరోజు మనము చాలామంది పేషెంట్స్ ఒక కామన్‌గా క్వెషన్ అడుగుతూ ఉంటారు. ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? సో, ఎండోమెట్రియోసిస్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే మొట్టమొదటగా చాలామంది లేడీస్‌లో ఏంటంటే యూజువల్‌గా డేట్ వచ్చినప్పుడు బ్లీడింగ్ మనకి యుటరస్ నుంచి కొంచెం అటు సైడ్ అంటే ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఇలా కొంచెం స్ప్రెడ్ అవుతుందనమాట కొంతమంది ఫిమేల్స్‌లో. సో, ఇటువంటి వాళ్ళల్లో అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సో, ఇటువంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఓవరీస్‌లో ఒక సిస్ట్‌లలాగా ఫామ్ అవుతూ ఉంటాయి. వీటిని చాక్లెట్ సిస్ట్‌లు అంటారు. తర్వాత ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్, ఈ ఓవరీస్ అన్నీ కలిపి ఒక అతుకుల్లాగా ఫామ్ అవుతుంటాయన్నమాట. సో, ఎండోమెట్రియోసిస్ ఈ డిసీజ్ వల్ల మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకు పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి అక్కడ ఎక్కడైతే ఈ ఎండోమెట్రియోటిక్ టిష్యూ ఉంటుందో ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, నెక్స్ట్ మిగతా రిమైనింగ్ ప్లేసెస్‌లో అక్కడ కూడా బ్లీడ్ అవుతుంది. సో, అక్కడ కూడా బ్లీడ్ అవ్వడం వల్ల సివియర్‌గా పెయిన్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీస్‌లో తీసుకున్నట్లయితే ఇలాంటి సిస్ట్‌లు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ లేదా చాక్లెట్ సిస్ట్, ఇటువంటి సిస్ట్‌ల ద్వారా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఎగ్స్‌ని ఫాలికల్స్ అంటారు. సో, ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. సో, ఎగ్ క్వాలిటీ అనేది బాగా డ్రాస్టిక్‌గా మనకి ప్రాబ్లమ్ ఉంటుంది ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్‌లో. సో, ఎవరైతే ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్‌లు ఐడెంటిఫై చేసిన పేషెంట్స్‌కి మనము కొంచెం తొందరగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దెన్ ఇంకొకటి ఏంటి, ఫెలోపియన్ ట్యూబ్స్. సో, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్‌లో కూడా అనాటమీ వైజ్ కొంతమందికి బాగానే ఉంటుంది, ఓపెన్‌గా ఉంటాయి. బట్ ఏంటంటే కొంచెం ఫంక్షనల్‌గా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ సరిగా లేకపోవడము, కొంచెం ఏంటంటే అతుకులు ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుందంటే ఈ ట్యూబల్ బ్లాక్స్ లాగా అనిపిస్తాయన్నమాట. సో, ఆ ఫెలోపియన్ ట్యూబల్ ఫంక్షన్ కూడా దెబ్బతింటుంది. సో, ఇంకొంతమందికి ఏంటంటే గర్భసంచిలో కూడా ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్, అంటే ఎంబ్రియో వచ్చి అతుక్కోవడానికి కూడా ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. దీనితో పాటు కొంతమందికి అడినోమయోసిస్ అంటే గర్భసంచి వాపు కూడా ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ అట్ ఎవ్రీ లెవెల్ ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, యుటరస్ ఇలా మల్టిపుల్ లెవెల్స్‌లో మనకి అంటే ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో, అన్ని స్టేజెస్‌లో మనకి ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంటుంది. సో, ఎవరైతే మెయిన్‌గా పీరియడ్స్‌లో ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతుంటారో డిస్మెనోరియా అంటారు. సో, ఇటువంటి పేషెంట్స్ ఫస్ట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినట్టయితే ఇటువంటివి ప్రాబ్లమ్స్ ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ మీకున్నాయనుకోండి, సో, ఇమ్మీడియేట్‌గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ విషయానికొస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగర్ ఏజ్ గ్రూప్ ఒక 25 ఇయర్స్ ఏజ్ ఇలాంటివి ఉన్న పేషెంట్స్కి ఏం చేస్తామంటే ఫస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ బేసిక్ ట్రీట్మెంట్స్ మేము ట్రై చేస్తామన్నమాట. సో, ఇటువంటి వాటిల్లో పేషెంట్ కన్సీవ్ అవుతున్నారా లేదా తెలుస్తుంది. సో, ఇందులో మనకి ఈచ్ సైకిల్కి 15% ఉంటుంది సక్సెస్ రేట్. సో, ఇలా ఒక 3-4 సైకిల్స్ ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ పేషెంట్ కన్సీవ్ అవ్వలేదంటే కొంచెం హయ్యర్ ట్రీట్మెంట్స్కి లైక్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయిన్‌గా ఎగ్ రిజర్వ్‌లో ప్రాబ్లమ్, ఎగ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని కొంచెం ఎర్లీ స్టేజ్‌లో మనం డిటెక్ట్ చేసి ఎర్లీగా మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఇటువంటి పేషెంట్స్ ఈజీగా కన్సీవ్ అవుతారు. సో, మీరు ఎండోమెట్రియోసిస్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లయితే డెఫినెట్‌గా మీ ఫర్టిలిటీ డాక్టర్‌ని వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.